తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు పని చేసేవేంటని అడిగాడు. సార్ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను. నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు. దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నువ్వు సీట్ ఎక్కిపోయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది అంటే, నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒక్కసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టొచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ. తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి, అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. 3వ కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి.
అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఇరిగిపోతాయి, తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది మియా, పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులో పోతుంది, పెద్ద నాయకురాలానే ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచల పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది, అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బాధ్యత నాది. యువత 100 రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు. రోడ్డు ఎక్కండి, సైకిల్ ఎక్కండి. ఏం చెప్పాలా ఎమ్మెల్సీకి అని అడుగుతున్నా. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే. ఇవి చూస్తే చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది. మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పంచాయతీరాజ్ కూడా నిన్ననే పెట్టాను. ఒకప్పుడు పంచాయతీలంటే పట్టుకొమ్మలుగా ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానాలు, అవహేళనలు, నిధులు లేవు, విధులు లేవు. కనీసం వాలంటీర్కు ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు. మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు. నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా. అందుకే సర్పంచుల గౌరవం పెంచుతాను. గ్రామాల్లో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, కనిగిరి నియోజకవర్గం